గల్లబట్టుకొని అడిగేటోళ్ళు లేక ఇట్లాంటి కథలనే పడుతున్నారు. పబ్లిక్ కష్టపడి సంపాదించుకున్న పైసలతోని మజాకులు చేస్తారు. మజాకులు 10 లక్షల కారుకి 1,40,000 రోడ్ ట్యాక్స్, 50 లక్షల కారుకి 9 లక్షల రోడ్ ట్యాక్స్, ₹1,00,000 బైక్ కొనుక్కుంటే 12,000 రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ లా కార్లు కానీ బైకులు కానీ ఏం కొనుక్కున్నా వాటన్నిటికీ లక్షలు ట్యాక్సులు కట్టాల్సిందే. దేశం మొత్తం మీద కార్లే 5 కోట్లు ఉన్నాయి. ఇన్ని కోట్ల బండ్లకు వాటి ఓనర్లు కడుతున్న రోడ్ ట్యాక్సులు ఎన్నెన్ని లక్షల కోట్లు ఉన్నాయో మీరే ఒక్కసారి లెక్కేసుకోండి. దీనికి 100 నుంచి 200 కోట్లు ఖర్చు చేసి 6 నుంచి 7 సంవత్సరాలు కష్టపడి కట్టిన ఫ్లైఓవర్ తర్వాత జస్ట్ ఓపెన్ చేసిన తెల్లారి దీని పరిస్థితి ఇది. అంతా ఏదో సిమెంట్ పౌడర్ జల్లిపోయినట్టుగా లేదు. 100 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు జస్ట్ 1 మంత్ అవుతుందంట ఆ రోడ్ వేసి. ముక్కలు కూడా నాటుకోవచ్చు. ఆ రోడ్కి పక్కనే ప్రొటెక్షన్ గా రీఇన్ఫోర్స్మెంట్ అంటారు చూసారా, అది కూడా మొత్తం పెచ్చలు లేచిపోయింది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 100 కోట్లు అన్నట్టు. 7 కిలోమీటర్లు అట్లనే ప్రయాణం చేయాలి. 7 కిలోమీటర్లు మొత్తం అన్ని చెట్లే మధ్యలో. పబ్లిక్ కష్టపడి సంపాదించుకున్న పైసలతోని మజాకులు చేస్తారు. మజాకులు 75 కోట్ల ప్రాజెక్ట్ అంట. మళ్ళీ అదేదో వాని ఇంటికి వేసుకున్నట్టుగానే ఉన్నది. అది ఈ మొత్తంలో కర్మ ఏంటిది అంటే ఆ రోడ్లు కట్టిన పైసలు మనవే. ఆ రోడ్లు కూలిపోతే కొట్టుకపోతే అలా వడి సచ్చేది మన ప్రాణాలే. ద ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.